వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మోపిదేవి పుణ్యక్షేత్రంను దర్శించుకున్న డిప్యూటీ సీఎం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, వేద పండితులు. తుఫాన్లో నష్టపోయిన ప్రతి రైతుని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. మంత్రి అచ్చెన్నాయుడు హామీ. రాష్ట్రంలో కల్తీ మద్యం అరికట్టాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు. అవనిగడ్డ నియోజకవర్గం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి పుణ్యక్షేత్రంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయ తే నమః. విశేష రామచంద్ర అబ్బాయి పుట్టాలని మొక్కనున్నా. ఈరోజు ఉదయం అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మొంతా తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నీట మునిగిన పొలాల్లోకి స్వయంగా దిగి నష్ట తీవ్రతను రైతుల నుండి, జిల్లా కలెక్టర్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి తెలుసుకున్నారు. నాకు అవగాహన ఉంది, మాట్లాడతా. నువ్వు బాగా ఉండాలి, మేలు జరగాలి. మీ పేరు ఏమన్నారు? గోవాడ నాగేశ్వరం. మీ పేరు? మచిలీపట్నం తుఫాను వేళ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. వీఆర్ఓ మమ్మల్ని గాలికి వదిలేశారని సీతారామపురం తుఫాను బాధితులు రోడ్డెక్కారు. బాధితుల పేర్లు నమోదు చేయడంలో వీఆర్ఓ బాధ్యతారాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని మేము గౌరవిస్తాం, చాలా గౌరవిస్తాం సార్. మా బాధను కూడా మీరు అర్థం చేసుకోండి. బాధతో తప్ప ఏదో కోపంతోనో ఎవరి మీద ఈ ద్వేషం కూడా కూర్చోలేదు. మాకు బాధతో మా సచివాలయం, మా గ్రామస్తులు బాధ. మేము ఈ రోజు వీళ్ళకి కనీసం పేరు రాసుకోలేదు. వాళ్ళ ఆధార్ కార్డులు పోయినాయి. ఫోన్ కూడా కట్ చేసేస్తున్నాడు. ఫోన్ చెప్పండి, లిఫ్ట్ చేయట్లేదు. మాకు 3 రోజుల నుంచి రాష్ట్రం దేశం అంతా గాలి వానతో ఇదైపోతుంది కదా. అలాగే సీతారాంపురం కూడా ఉంది కదా. మరి మా గ్రామాన్ని ఎందుకని పట్టుకోవాలా? కేవలం సచివాలయం లేకపోవడం వల్ల పట్టుకోవాలి. 3 రోజుల నుంచి భయంకరమైన గాలులు, వాళ్ళకి సీతారాంపురంలో గాలికి వదిలేశారు సీతారాంపురం పంచాయతీని. వైసీపీ నాయకులకి సచివాలయం సిబ్బంది కొమ్ము కాస్త వాళ్ళ మాటలు విన్నారే తప్ప ఆర్బీకేలో పెట్టి వాళ్ళకి కరెంట్ ఇవ్వలేదు. కనీసం స్కూల్లో ఉన్న ప్రజల్ని, ఎవరైతే ఉన్నారో స్కూల్లో వాళ్ళని సచివాలయం సిబ్బంది ఒక్కరు కూడా వచ్చి పరామర్శిస్తాం కానీ, బాగోగులు కానీ కనుక్కోవటం జరగలేదు. సీతారాంపురంలో కనీసం ఒక సచివాలయం సిబ్బంది ఎస్ఎన్ గోపాల్ నుంచి వచ్చిన తాగలాలు లేవు. అదేవిధంగా ఆర్బీకేలో ఉన్న 9 మంది ఉన్నారు. వాళ్ళని కనీసం గాలికి వదిలేశారు, కరెంట్ ఇవ్వలేదు వాళ్ళకి. వైసీపీ సర్పంచ్, మాజీ సర్పంచ్ ఆయనకి బియ్యమును ఎచ్చల నిమిత్తం డబ్బులు వేస్తాం తప్ప, ఈఆర్ఓ గారు ఆయనకి చేస్తాం తప్ప, వాళ్ళు సచివాలయం సిబ్బంది ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా వెళ్ళి వాళ్ళని ఇక్కడ స్కూల్ దగ్గరికి రండి, గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే బెనిఫిట్స్ వస్తాయి అని ఎవరు ఒక్కళ్ళు కూడా వాళ్ళని పట్టించుకుంటాం దాఖలాలు లేవు. ఈ సందర్భంగా మళ్ళీ ఇంకొకటి అడగాలనుకున్నా ఏంటంటే, సీతారాంపురంకి సపరేట్గా సచివాలయం అనేది ఉంటే ఆ సిబ్బంది అంతా కూడా సీతారాంపురంలో ఉండి సీతారాంపురం ప్రజలకి అండగా ఉంటారని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు ఒక్కసారి కూడా
పట్టించుకోకుండా పొద్దున ఇంత ధర్నా చేస్తాము వచ్చి అడుగుతామని తెలిస్తే ఆ స్కూల్లో ఉన్న 10 మందిని పేర్లు మళ్ళీ ఎక్కించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి వీళ్ళకి కూడా మేము రాపిస్తామంటున్నారు తప్ప ఈ రోజు వరకు రైతులు పొలాలు మునిగిపోయి ఉంటే ఈ రోజు వరకు వచ్చి పట్టించుకున్న దాఖలాలో ఏ సచివాలయం సిబ్బంది నుంచి కూడా ఇంతవరకు సీతారాంపురం రాలేదు. 10:30కి ఎస్ఎన్ గోపాలయం సచివాలయంకి వస్తే సచివాలయం సిబ్బందిలో ఒకే ఒక్క కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు తప్ప ఏ ఒక్క సిబ్బంది కూడా సచివాలయంలో లేరు. అధికారులు చిన్నచూపు సీతారాంపురం వైపు చూపిస్తున్నారు. కావున అంత కష్టపడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కొల్లు రవీంద్ర కానీ అంత కష్టపడుతుంటే ఇలాంటి అధికారులు వల్ల ప్రభుత్వానికి భ్రష్టు పట్టిస్తాం, మాలాంటి పంచాయతీలకి చిన్నచూపు చూడటం జరుగుతుంది. దయచేసి వాళ్ళ కష్టంతో పాటు ఈరోజు కలెక్టర్ గారు కూడా రాజకీయ నాయకులతో అనుకూలంగా సమానంగా అధికారులు కూడా పనిచేస్తుంటే ఇలాంటి చిన్న అధికారులు సచివాలయం సిబ్బంది కనీసం మా గ్రామాన్ని పట్టించుకోలేదన్న బాధతో ఈ రోజున వచ్చి సచివాలయం ముందు ధర్నా చేస్తాం. మా గ్రామానికి, మా సీతారాంపురం గ్రామానికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ కోరుకుంటున్నాం. సీతారాంపురం పంచాయతీలో బీవీ తోట ఆర్బీకేలో మనుషులు పెట్టడం జరిగింది. వీఆర్ఓ గారి తీసుకొచ్చి పునరావాస కేంద్రం ఎక్కడుందో తెలియజేయకుండా వాళ్ళని అక్కడ పునరావాస కేంద్రాన్ని తరలించకుండా ఆర్బీకేలో పెట్టి వాళ్ళకి ఫుడ్ అయితే ఏర్పాటు చేశాడు. కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అవి కూడా వాళ్ళ పేర్లు నమోదు చేయలేదు. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పేర్లు నమోదు చేయాలి. అదేవిధంగా వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక దామోదర మరియు కేదారేశ్వర వ్రతాలు కౌతా సత్రం వేదికగా నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు విజయరాఘవ. కేదారేశ్వర వ్రతము ఈరోజు ఇక్కడ మనకి శ్రీదేవి సంస్కృత సేవా సంఘం ద్వారా జరుగుతోంది. కేదారేశ్వర వ్రతం చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. భాద్రపద శుద్ధ అష్టమి దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న 21 రోజుల పాటు ప్రతిరోజు కూడా వ్రతం చేసుకోవాలి. వ్రత కథలోనే ఉంది ఇదంతా కూడా. అయితే ఎవరైతే ఈ కేదారేశ్వర వ్రతం చేసుకుంటారో స్వామివారి యొక్క కథలోనే ఉంటుంది. మనకి స్వామివారికి అమ్మవారికి మధ్య సంభాషణ జరుగుతుంది. సంభాషణ జరిగినప్పుడు అమ్మవారు అలిగి వెళ్ళిపోతుంది. గౌతమ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. తపస్సు చేసుకున్నప్పుడు ఈ కేదారేశ్వర వ్రతం ఎప్పుడైతే చేసుకుందో అమ్మవారు, స్వామి తాను దగ్గర ఉండి వచ్చి ఆమెను పిలుచుకు వచ్చి తన శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చేశాడు. ఆయన ఏ దేవతకి కూడా లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో మహేశ్వరుడికే ఉంది ఈ అవకాశం. పార్వతీదేవి స్వామివారిలో సగభాగమైంది ఈ వ్రతం చేసుకుంటాం వల్ల. కారణం ఏంటంటే దీంట్లో ఆలోచిస్తే కనుక ఎవరైతే కేదారేశ్వర వ్రతం చేసుకుంటారో ఇంట్లో గృహ బాధలు ఎవరికైతే ఉంటాయో, కడతలు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో, కోర్టు కేసులు వెళ్ళిన వాళ్ళు కూడా నేను ప్రయోగం చేశాను దీని మీద. అనేక మందికి కోర్టు వరకు వెళ్ళి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి సంసారం చేసుకుంటున్నారు ఈ కేదారేశ్వర వ్రతం చేసుకుంటాం వల్ల. అత్యంత అద్భుతమైన వ్రతం ఇది. కుటుంబం సౌఖ్యం కావాలన్నా, పిల్లల వృద్ధి కలగాలన్నా, నిత్యం ఆనందంతో ఉన్న ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలి. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగితే ఏమంటే ఏ పని అయినా సరే సంపూర్ణంగా అయిపోతుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం కలిగితే ఏంటంటే శక్తిని వృద్ధి చేస్తుంది. చేసే పనిలో మనకి శక్తి లేకపోతే నీరసంగా ఉంటే మనం ఏం పని చేస్తాం, చేయలేం కదా. ఆ శక్తిని వృద్ధి చేసేది. అటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నాకు శ్రీదేవి గారు ఇలాగా నాకు ఇటువంటి అవకాశం ఇవ్వడం నాకు చాలా అదృష్టం. అందరికీ కూడా ఇటువంటి కార్యక్రమం చేసుకోండి. భాద్రపద శుద్ధ అష్టమి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని 21 రోజుల పాటు ఈ కార్యక్రమం చేసుకోవాలి. లేదంటే కార్తీక మాసంలో కార్యక్రమం చేసుకుంటాం కాబట్టి చక్కగా ఈ కార్యక్రమం చేసుకోండి. అందరి కుటుంబం అంతా కూడా సౌభాగ్యంగా ఉండాలి. అలాగే ముఖ్యంగా మన రాష్ట్రము, ఈ దేశము, ఈ ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉండాలని అందరికీ కూడా నమస్కారం చెప్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నేను విజయరాఘవ. అందరికీ నమస్కారం. ఈరోజు కేదారేశ్వర అలాగే దామోదర వ్రతాలను చేయిస్తున్నాను సామూహికంగా.
కార్తీక మాసం అంటేనే శివకేశవులకు సంబంధించింది. అయితే ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కార్తీక మాసం పొద్దున్నే లేచి దీపాలు వెలిగించి శివుడి గుడికి వెళ్ళి చేస్తుంటారు. అదే నేను నా సంస్థ ద్వారా, నా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాను. దీనికి అందరూ సహకరిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు కూడా నాకు అనిపించింది, కార్తీక మాసం కదా, శివకేశవులకు సంబంధించింది ఏదైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి అనుగుణంగానే ఈరోజు కేదారేశ్వర దామోదర్ వ్రతాలను సామూహికంగా ఒక 200 మంది మహిళలతోటి ఈరోజు చేస్తున్నాను. నిజంగా చాలా అదృష్టమైన రోజు ఈరోజు. ఇంతమందితోటి చేయించడం అంటేనే నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఈ వ్రతాలు చేయటం వల్ల సౌభాగ్యము అలాగే సంతానము అన్నీ కలుగుతాయని చెప్తూ ఉంటారు. కార్తీక మాసానికి అంత విశేషం ఉంది. అలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాను. సహకరించిన ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. మొంతా తుఫాను నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా పార్టీ అధ్యక్షులతో వైఎస్ఆర్సీపీ తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. ఎందుకంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది. ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళా అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య, తాళ్ళు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా, కర్నూలు నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే, అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. తుఫాన్లో నష్టపోయిన ప్రతి రైతుని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అలాగే తీవ్ర తుఫాన్లో కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వలన అందరూ క్షేమంగా ఉన్నారని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 25వ తారీఖున ఏదైతే సైక్లోన్ వాతావరణ కేంద్రం అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు 4 రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అన్ని ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని అధికారులకి గ్రామాలకు పంపించి గత 3-4 రోజుల నుంచి క్లోజ్ గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకింత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ గానీ మేజర్ గా ఆస్తులు కోల్పోవడం గానీ లేకుండా చేసుకున్న విషయం మనందరికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నిన్న వచ్చినటువంటి తుఫాన్లో చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా
దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వ్యవసాయంలో వరి కూడా దెబ్బతింది. అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది. ఇవన్నీ కూడా ఉదయమే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఒక 2 రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్లి ప్రతి గ్రామాన్ని కూడా ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ అంతా కూడా చేసి 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్పాం. ఇచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా గత 3 రోజులుగా ఎవరైతే ఊరి గుడిసెల్లో ఉన్నారో, ఎవరైతే నాణ్యత లేనటువంటి భవనాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా నుంచి ఒక 10,000 కుటుంబాలని ఈ రోజు కేంద్రాలకు తీసుకొచ్చాం. తీసుకురావడమే కాదు, వారికి మంచి భోజనం గాని వసతి గాని ఏర్పాటు చేశాం. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్లే సమయానికి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చొప్పున పరిహారం కూడా ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఈ రోజు బ్యాంకులు ఆలస్యం వల్ల కొన్ని దగ్గరలు ఇవ్వలేదు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో శారదా నది గండి పడ్డంతో వైలోవా గ్రామం నీట మునిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కల్తీ మద్యం అరికట్టాలని కఠిన మద్యపాన నియంత్రణ బీజేపీ విధానమని అన్నారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాల వల్ల వ్యవస్థలు నాశనం అవుతాయని, బెల్ట్ షాపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడెక్కడ కల్తీ మద్యం జరిగిందో దాన్ని ఎక్కడ ఉపేక్షించే అవకాశమే లేదు. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, అంటే వాళ్ళు ఆ పార్టీలో చేరి ఉండొచ్చు. ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని చలామణి అవుతూ గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం, వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం, వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది. ఎక్కడెక్కడ అక్రమార్కులు ఉన్నా వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం. అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది. తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి. మేము కూడా కఠిన మద్యపాన నియంత్రణ అనేది మా యొక్క లక్ష్యం. నియంత్రణ జరగాలి. ఆ విధంగానే జరగకపోతే వ్యవస్థలన్నీ కూడా క్షీణిస్తాయి. కనుక మా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఈ యొక్క నియంత్రణ అంశం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి ఆ విధంగా జరుగుతుంది. ఎక్కడైనా ఇటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన అంశం వచ్చినా దానిపైన ప్రభుత్వం ఉపేక్షించకుండా ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగానే చిన్నటేకూరు జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై మృతి చెందిన 19 మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి 10,000 చొప్పున పరిహారం అందజేశారు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యాజమాన్యం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.